ఆల్రైట్, డే 4కి వెల్కమ్ అమ్మ. ఇవాళ మనము హార్డ్ లింక్ వర్సెస్ సాఫ్ట్ లింక్ ఏంది చూద్దాం. ఇది ఏం పెద్ద విషయం కాదు, చాలా ఈజీ టాపిక్, టెన్షన్ లేకుండా అయిపోతుంది. దీని తర్వాత టాపిక్ కొంచెం దూలు తీరిపోయే టాపిక్ అనుకో, అది వేరే విషయం. ఆల్రైట్, నీ దగ్గర ఒకవేళ విండోస్లో లెట్స్ సే నీ దగ్గర ఒక ఫోల్డర్ ఉంది, అందులోపల ఒక ఫైల్ ఉంది. ఆ ఫైల్కి నువ్వు ఒక షార్ట్ కట్ క్రియేట్ చేస్తున్నావు అని అనుకో. క్రియేట్ షార్ట్ కట్ ఏదన్నా క్రియేట్ షార్ట్ కట్ అని కొట్టాను అనుకో. ఈ షార్ట్ కట్ ఏదైతే ఉంది చూడు, ఆ షార్ట్ కట్ కనిపిస్తుంది కదా మామ. లెట్స్ సే ఒరిజినల్ ఫైల్ డిలీట్ అయిపోయింది అని అనుకో. అరే ఫైల్ డిలీట్ అయిపోయింది, ఇప్పుడు నేను ఏం చేయను, ఆ ఫైల్ పాత్ నా దగ్గర లేదు కదా అని అంటది. దానిని సాఫ్ట్ లింక్ అంటారు మామ లినక్స్లో. నార్మల్గా విండోస్లో అయితే షార్ట్ కట్ క్రియేట్ చేయొచ్చు, లినక్స్లో అయితే హార్డ్ లింక్ ఇంకా సాఫ్ట్ లింక్ రెండూ క్రియేట్ చేయొచ్చు. రెండిటికి డిఫరెన్సెస్ కూడా చెప్తాను చూడు. ఫైల్ సైజ్కి వచ్చేసరికి నీ ఒరిజినల్ ఫైల్ లెట్సే 100 MB ఉందనుకో, హార్డ్ లింక్ ఫైల్ కూడా ఒరిజినల్ లాగానే 100 MB ఉంటుంది అనమాట. సాఫ్ట్ లింక్ అంటే ఏం లేదు మామ, ఇందాక మనం షార్ట్ కట్ క్రియేట్ చేసాం కదా, అట్లా చిన్నగా ఉంటుంది, కేబీస్లో ఉంటుంది. 100 MB ఫైల్ అయినా కానీ షార్ట్ కట్ కేబీస్లో ఉంటుంది. నెక్స్ట్ టార్గెట్ డిలీటెడ్, ఒరిజినల్ ఫైల్ అనేది డిలీట్ అయిపోయింది అనుకో మామ. హార్డ్ లింక్ క్రియేట్ చేసినప్పుడు ఆ ఫైల్ని నువ్వు ఇంకా యాక్సెస్ చెయ్యగలుగుతావు. అదే సాఫ్ట్ లింక్ అనుకో, నువ్వు యాక్సెస్ చేయలేవు. ఇందాక నీకు ఎట్లయితే కనిపించింది చూడు, ఒరిజినల్ ఫైల్ డిలీట్ అయిపోయింది, లేకపోతే ఒరిజినల్ ఫైల్ లేదు, ఏం చేయమంటావు అని విండోస్ నన్ను ఎట్లయితే అడిగిందో, అట్లా లినక్స్ కూడా నీకు ఒక క్వశ్చన్ అడుగుతుంది అనమాట. ఏం కమాండ్ యూజ్ చేస్తారు మామ? ఎల్ఎన్ అంటే లింక్ అనే కమాండ్ యూజ్ చేస్తారు. ఎట్లా యూజ్ చేస్తారు? సోర్స్ ఇంకా టార్గెట్. సోర్స్ ఎక్కడ, నీ ఫైల్ ఎక్కడ, నీ ఒరిజినల్ ఫైల్. టార్గెట్ అంటే ఎక్కడ క్రియేట్ చేయాలనుకుంటున్నావు లింక్ అనేది. దాని తర్వాత సాఫ్ట్ లింక్ అనుకో, లింక్ సాఫ్ట్ ఆర్గ్యుమెంట్లు పాస్ చేస్తావు, -s అని పాస్ చేస్తావు అనమాట. ఆల్రైట్, ప్రాక్టికల్గా చూద్దాం మామ మనం. ఇప్పుడు నా దగ్గర ఏమేమి ఫైల్స్ ఉన్నాయి మామ? ఇవన్నీ ఫైల్స్ డెస్క్టాప్ మీద ఉన్నాయి కదా. నేను న్యూ ఫోల్డర్ అనే దానికి వెళ్ళిపోయి ఇక్కడ ఏమేమి ఉన్నాయి మామ? text1.txt అనే ఫైల్ నీకు కనిపిస్తుంది కదా, ఈ ఫైల్ మామ. దీనికి ఒక హార్డ్ లింక్ క్రియేట్ చేసి చూద్దాం. హార్డ్ లింక్ ఎక్కడ క్రియేట్ చేస్తా? డెస్క్టాప్లో క్రియేట్ చేస్తా. నేను ప్రస్తుతం ఎక్కడున్నా మామ? PW అంటే నేను హోమ్ కుశాల్ శంభు డెస్క్టాప్ న్యూ ఫోల్డర్లో ఉన్నా. నేను డెస్క్టాప్లో క్రియేట్ చేస్తా. ఏమని చేస్తా? ln నీ సోర్స్ ఫైల్ ఏంటి, ఎక్కడ క్రియేట్ చేయాలి అనుకుంటున్నావు, టార్గెట్ ఫైల్, రైట్. నేనేమని పెడతా? text1.hardlink అని పెడతా. ఇప్పుడు నేను డెస్క్టాప్ మీదకి వెళ్ళి చూశాను అనుకో, text1.hardlink అనేది క్రియేట్ అయిపోయింది చూడు. నౌ నేనేం చేస్తాను, నీకు ప్రాక్టికల్గా ఏం చేసి చూపిస్తాను. న్యూ ఫోల్డర్లోకి వెళ్ళిపోయి ls nano text1.txt, ఇందులో హాయ్ హలో హౌ ఆర్ యూ ఐ యామ్ బాబ్ ఫ్యాన్ అని పెట్టేసి ls, ఇది సేవ్ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ వాపస్ వెళ్ళిపోయి ls nano text1.hardlink పెట్టేస్తే ఇక్కడ కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంది చూడు. హార్డ్ లింక్ కాబట్టి అక్కడ ఏమైతే ఇన్ఫర్మేషన్ వస్తానో ఈ ఫైల్లో కూడా అదే ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అని అంటే, ఆ ఫోల్డర్లోకి వెళ్ళిపోయి ఆ ఫైల్ అనేది తీసేస్తాను అన్నమాట. ఇప్పుడు నేను ఆ ఫైల్ తీసేసాను, నీకు text1.txt లేదు. నేను ఇప్పుడు మళ్ళీ వాపస్ వెళ్ళి ls కొట్టాను అనుకో, అక్కడ text1.hardlink అని క్లియర్గా కింద కనిపిస్తుంది చూడు మామ. నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను, ఇగో ఇక్కడ కనిపిస్తుంది. నేను ఇప్పుడు దీనిని ఎడిట్ చేయాలని చూసినా కానీ క్లియర్గా అదే ఇన్ఫర్మేషన్ ఇంకా ఉంది. సేమ్ సాఫ్ట్ లింక్ కూడా అలానే చేయొచ్చు మామ, ఏముండదు, డిఫరెన్స్ ఏముండదు. ln ఏం చెప్పా? s text2.txt ఎక్కడ పెట్టాలి అనేది ఎర్రర్ ఇస్తుంది చూడు. ఎర్రర్ ఎక్కడ పెడదాం అనుకుంటున్నా నేను? డెస్క్టాప్ లోపల text2.softlink అని పెట్టా. ఇప్పుడు నేను చూస్తే text2.softlink అని ఇక్కడ కనిపిస్తుంది కదా, అంతే. నేను దానిని తీసేసాను అనుకో, దీనిని యాక్సెస్ ఇంకా నువ్వు చేయలేవు. అది కూడా ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను చూడు. rm text2.txt తీసేసాను, cd వెనకాలకి వెళ్ళాను. నౌ cat text2 అని కొట్టాను అనుకో, నో సచ్ ఫైల్ డైరెక్టరీ అని చూపిస్తుంది చూడు. ఇక్కడ ఇది కనిపిస్తుంది కానీ అది ఏమీ లేదు అని చూపిస్తుంది, అందులో ఏమీ లేదు అని చూపిస్తుంది. అర్థమైంది కదా మామ? అంతే. సో హార్డ్ లింక్ వర్సెస్ సాఫ్ట్ లింక్ అది. నెక్స్ట్ నువ్వు నేర్చుకోవాల్సింది మాస్టరింగ్, సర్చింగ్ ద ఫైల్స్. ఇప్పుడు ఫైల్స్ నా దగ్గర లిమిటెడ్ ఉన్నాయి కాబట్టి క్లియర్గా కనిపిస్తుంది. అట్లనే
190 ఫైల్స్ ఉన్నాయనుకో, చాలా ఎక్కువ ఫైల్స్ ఉన్నాయనుకో, వాటిని ఎట్లా ఎతకాలి అనేది మనం నేర్చుకుందాం. ఫస్ట్ థియరీ చూద్దాము, దాని తర్వాత ప్రాక్టికల్ కూడా చేసి చూపిస్తాను. మొత్తం 4 వైల్డ్ కార్డ్స్ అనేవి ఉంటాయి మామ. వైల్డ్ కార్డ్స్ అంటే ఏమీ లేదు, 4 ఎక్స్ప్రెషన్స్ అనేవి ఉంటాయి. ఇవి వాడి ఈజీగా సెర్చ్ చేయొచ్చు నువ్వు అని, అంతే, ఇంకేం లేదు. ఫస్ట్ది ఆస్టరిక్స్. ఆస్టరిక్స్ అంటే ఏంది అని అంటే ఏ క్యారెక్టర్నైనా మ్యాచ్ చేయి. అంటే ఇప్పుడు సంబంధం లేదు ఆ క్యారెక్టర్ ఏంటో, ABCDEFGH 7 నుంచి Z వరకు ఏ క్యారెక్టర్ అయినా ఉండని, ఏ నెంబర్ అయినా ఉండని, ఏ స్పెషల్ క్యారెక్టర్ అయినా ఉండని, మ్యాచ్ చేసే అని చెప్పడానికి ఆస్టరిక్స్ అనేది వాడతాం మామ. దీనికి క్లియర్గా నేను ఎగ్జాంపుల్ చూపెట్టాలి అని అంటే, లెట్స్ సే నేను ఏమేమి ఫైల్స్ క్రియేట్ చేస్తాను, కొన్ని ఫైల్స్ అనేది క్రియేట్ చేస్తాను. test1.sh, test2.sh, 123.124.sh, ఇంకేం పెడదాం, sh.sh, touch.56 and.sh, ఇట్లాంటివన్నీ పెడతాం. ఇప్పుడు నాది ఇవన్నీ ఫోల్డర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఏం కావాలి, నేను ఎగ్జాంపుల్కి ఏం చెప్తున్నాను నీకు అని అంటే, ఆస్ట్రిక్స్ నేర్చుకోవడానికి ఏదైనా SHతోని ఎండ్ అయ్యే ఫైల్ ఏమైనా ఉండని డెస్క్టాప్ ఫోల్డర్లో నాకు అది కావాలి, అవి మాత్రమే లిస్ట్ చేసి పెట్టు అని అన్నాను అనుకో. నేను అంటే ls *sh అని కొట్టాను అనుకో, ఓన్లీ SH ఉన్న ఫైల్స్ మాత్రమే వచ్చాయి చూడు, మిగతా ఫైల్స్ ఏవి రాకుండా. అలా నువ్వు ఫిల్టర్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆస్టరిక్స్ అది ఒక్కటే దానికి వాడతారా అంటే అది ఒక్కటే దానికి కూడా వాడరు మామ. ఎస్తో స్టార్ట్ అయ్యేవి ఏమైనా ఉన్నాయా అని నేను అడుగుతున్నాను అనుకో, ఎస్తోని ఈ ఫైల్స్ ఉన్నాయి అని చూపిస్తుంది. ఎస్ తర్వాత ఏ క్యారెక్టర్ అయినా రాని, ఎస్తో స్టార్ట్ అవుతుంది కదా ఆస్టరిక్స్, అట్లా పని చేస్తుంది మామ. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఆస్టరిక్స్ ఎట్లా పనిచేస్తుంది అనేది. నెక్స్ట్ నీకు వచ్చేసి క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ ఏంది అని అంటే, ఇంతసేపు నువ్వు ఏం నేర్చుకున్నావు అని అంటే, ఆస్టరిక్స్ అనేది ఎన్ని క్యారెక్టర్స్ అయినా ఉండొచ్చు. ఎస్ తర్వాత 20 క్యారెక్టర్స్ ఉన్నా పర్లేదు, అది తీసుకొని వచ్చి నీకు రిజల్ట్ చూపిస్తుంది. క్వశ్చన్ మార్క్ ఎట్లా, ఎస్ తర్వాత ఒకటే క్యారెక్టర్ ఉందనుకో, ఆ ఒకటే క్యారెక్టర్ని మ్యాచ్ చేయి అన్నట్టు. అంటే లెట్స్ సే PUT అని ఒక ఫైల్ ఉందనుకో, P?T అని పెట్టావు అని అనుకో, దానిని మ్యాచ్ చేస్తుంది. ఇక్కడ చూడు, ఫ్యాన్ అని ఏమైనా నేను క్రియేట్ చేశాను అనుకో, F స్టార్టింగ్లో ఉండాలి, N ఎండింగ్లో ఉండాలి, మధ్యలో ఏ క్యారెక్టర్ ఉన్నా పర్లేదు అని చూపించడానికి. ఇన్ని ఫైల్స్ అనేది నేను క్రియేట్ చేసుకున్నాను కదా మామ. ఇప్పుడు నేను LSF?N అని ఇచ్చాను అనుకో, ఏమేమి వచ్చాయి చూడు, 2 మాత్రమే వచ్చాయి, మిగతావి ఏవి రాలేదు. ఎందుకంటే మధ్యలో పారామీటర్ ఏదైనా చేంజ్ అయితే దానిని మాత్రమే ఎతుకుతుంది, ఆ క్వశ్చన్ మార్క్ ఎక్కడుందో అది మాత్రమే ఎతుకుతుంది. అదేంటి బ్రో, ఫస్ట్ దాంట్లో F1N.sh అని ఇచ్చావు కదా, అక్కడ కూడా ఉంది కదా అంటే, నేనేం క్యారెక్టర్స్ ఇచ్చాను, FN మాత్రమే ఇచ్చాను. నాకు అది కూడా కావాలి అని అనుకో, నేను ఏమని రాస్తాను, FN ఆస్ట్రిక్స్ అని రాస్తాను. అప్పుడు నీకు ఫస్ట్ది కూడా వచ్చేసింది చూడు. సో F ఒక సింగిల్ క్వశ్చన్ మార్క్, దాని తర్వాత ఒక క్యారెక్టర్ పెట్టావంటే ఆ సింగిల్ క్వశ్చన్ మార్క్ని ఫిల్ చేయడానికి మాత్రమే లినక్స్ అనేది ట్రై చేస్తుంది. సేమ్ అట్లనే నీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంది తెలుసా వాడడానికి, ఏదైనా ఒక ఫైల్ నీకు 10,000% తెలుసు, 3 క్యారెక్టర్ లాంగే ఉంది. లెట్స్ సే ఒక YAML ఫైల్, YAML WAML 4 క్యారెక్టర్లే ఉంది. 4 క్యారెక్టర్లు ఉన్న ఫైల్ నువ్వు ఎతకాలి, 3 క్యారెక్టర్లు ఉన్న ఫైల్ ఎతకాలి అని అంటే క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఏం చేస్తుంది, ఫస్ట్ క్వశ్చన్ మార్క్కి ఏమైనా క్యారెక్టర్ ఉండొచ్చు, సెకండ్ క్వశ్చన్ మార్క్ ఏదైనా క్యారెక్టర్ ఉండొచ్చు, A నుంచి Z వరకు, 0 నుంచి 10 వరకు, ఆస్ట్రిక్స్ ఏమంటారు బ్రాకెట్స్ ఏమైనా ఉండొచ్చు. థర్డ్ క్యారెక్టర్కి కూడా సేమ్, 3 క్యారెక్టర్లు ఉన్నది ఏమైనా ఉన్నాయా అని అడిగితే రిజల్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది. అది క్వశ్చన్ మార్క్ మామ. దాని తర్వాత వచ్చేసి స్క్వేర్ బ్రాకెట్స్ ఎందుకు వాడతారు అని అంటే, నీ దగ్గర ఫస్ట్ అండ్ లాస్ట్ క్యారెక్టర్ ఉంది, మధ్యలో ఈ 2 క్యారెక్టర్స్లో నువ్వు డిసైడ్ అవ్వలేకపోతున్నావు. లెట్స్ సే పాన్ ఎగ్జాంపుల్గా తీసుకో, పాన్ పిన్ 2 ఉన్నాయి, PIRN PORN 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. నువ్వు ఆ రెండిట్లో డిసైడ్ అవ్వలేకపోతున్నావు, ఆ 2 నీకు గుర్తులేవు, ఆ ఫైల్ పేరు నీకు గుర్తులేదు. అప్పుడు ఎతకాలి అని అంటే ఎట్లా ఎతుకుతావు అనేది నేను చెప్తాను చూడు. ఇప్పుడు లెట్స్ సే ఇట్లాంటి ఫైల్స్ అనేవి క్రియేట్ చేసా, ఇన్ని గణం క్రియేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నేను ఏమని చెప్తున్నానంటే, నా ఫస్ట్ క్యారెక్టర్ P ఉండాలి, దాని తర్వాత నాకు గుర్తులేదు I అని ఉండొచ్చు, O అని ఉండొచ్చు, కానీ దాని తర్వాత క్యారెక్టర్లో RN ఉండాలి అని చెప్తా. అవి 2 మ్యాచ్ అవుతున్నాయి చూడు.
కానీ నా దగ్గర వేరేవి కూడా ఉన్నాయి. ఇగో ప్రాక్టీస్ ఉంది, పీకేఆర్ఎన్ ఉంది, పీబీఆర్ఎన్ ఉంది. అవి ఆ 3 రావట్లేదు. ఎందుకు రావట్లేదు? నేను బ్రాకెట్స్లో ఐ కానీ ఓ మాత్రమే చెప్పాను కాబట్టి. నీకు వేరే వేరే ఎగ్జాంపుల్స్ కూడా ఉండొచ్చు, నువ్వు ఇంటర్నెట్లో ఎత్తితే ఇంకా బాగా ప్రాక్టీస్ చేయొచ్చు అని నా అభిప్రాయం. ఫైనల్లీ వైల్డ్ కార్డ్ ఏది అంటే స్క్వేర్ బ్రాకెట్స్ అయిపోయింది కదా, ఫ్లవర్ బ్రాకెట్స్ మామ. ఫ్లవర్ బ్రాకెట్స్ ఏంటి అని అంటే సింపుల్ కాన్సెప్ట్. ఇందాక నువ్వు స్క్వేర్ బ్రాకెట్స్లో క్యారెక్టర్స్ చెప్పావు. క్యారెక్టర్స్ అంటే ఏం లేదు, ఆల్ఫాబెట్స్ లాగా A నుంచి Z వరకు, 0 నుంచి 9 వరకు స్పెషల్ క్యారెక్టర్స్. ఏదైనా సింగిల్ క్యారెక్టర్ని క్యారెక్టర్ కదా. ఇక్కడ వర్డ్స్ చెప్పొచ్చు, రైట్? ఇప్పుడు నేను లెట్సే నా దగ్గర .txt ఫైల్స్ ఉన్నాయి, కానీ నాకు అన్నీ లిస్ట్ చేయాలని లేదు. 4 ఫైళ్ళు క్రియేట్ చేసుకున్నా. ఇప్పుడు నేను స్క్వేర్ బ్రాకెట్స్లో ఏమని చెప్తా, నాకు ఫైండ్ కానీ లిస్ట్ కానీ ఉన్న దాంతో .txt ఫైల్ ఎతికిపెట్టు అని నేను చెప్పాను అనుకో, అక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడు. మిగతా రెండింటిని అది ఇగ్నోర్ చేసేసింది, కానీ నేను ఏదైతే బ్రాకెట్స్లో ఇచ్చాను చూడు, ఆ బ్రాకెట్స్లో ఉన్నది చూపిస్తుంది. అది నీ వైల్డ్ కార్డ్ మామ. డే 4కి ఇంతే, దీనికంటే ఎక్కువ లేదు. డే 4కి ఇంతే. ఇది కొంచెం ప్రాక్టీస్ చేయి ఇంటర్నెట్లోకి పోయి. ఒకవేళ నీకు ఇది హెల్ప్ అవుతుంది, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నీకు అర్థమవుతుంది అనుకో, ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు, సరేనా?